ఇప్పుడు మనం ఎగ్ బుర్జీ ఎలా చేయాలో చూద్దాము. ముందుగా కడాయిలో నూనె వేసి దాంట్లో సన్నగా తరిగిన ఉల్లిపాయ వేసి కొత్తిమీర పుదీనా వేసి దోరగా వేయించుకోవాలి. ఉల్లిపాయ దోరగా వేగిన తర్వాత దీంట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ వేయాలి. హాఫ్ స్పూన్ పసుపు కూడా వేయాలి. వేసి బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయ బాగా వేగాలి. నూనెలో వేగితేనే చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు దీంట్లో కొద్దిగా కారం, కొద్దిగా ఉప్పు వేసి బాగా వేయించుకోవాలి. ఉప్పు కారం వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. దీంట్లోనే కొంచెం ధనియా పౌడర్ కూడా వేసుకోవాలి. మీరు తినాలనుకునే వాళ్ళు కొద్దిగా గరం మసాలా కూడా వేసుకోవచ్చు. ఒక 2 స్పూన్లు వాటర్ వేసి ఉల్లిపాయ ఉడికే వరకు కొద్దిగా వేయించుకోవాలి. దీంట్లో ఒక 3 గుడ్లు వేయాలి. గుడ్లు వేసిన తర్వాత కొద్దిసేపు మూత పెట్టి ఒక 2 నిమిషాలు కదపకుండా అలాగే ఉంచాలి. ఒక 2 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి కొద్దిగా కదిలించాలి. ఎగ్స్ మాడిపోకుండా కొద్దిగా కదిలించాలి. మళ్ళీ మూత పెట్టి ఒక 5 మినిట్స్ వరకు వేగనివ్వాలి. 5 మినిట్స్ అయిన తర్వాత ఉల్లిపాయ ఎగ్స్ బాగా కలిసేటట్టుగా చక్కగా కలుపుకోవాలి. ఇలా చేస్తే అన్నంలోకి చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది. ఉప్పు కారం అంతా బాగా కలిసేలా బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒక 2 నిమిషాలు మూత పెట్టి సిమ్లో వేయించుకుంటే ఎగ్ బుర్జీ మనకు రెడీ అవుతుంది. చూడండి, ఎగ్ బుర్జీ రెడీ.